Hi, a big change is coming with a new law in Rajasthan. Do you know what it's about? రాజస్థాన్లో ఉండకపోయినా ఈ చట్టం భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ఈ చట్టం గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఆన్ February 3, 2025, the Rajasthan government introduced the Rajasthan Prohibition of Unlawful Conversion of Religion Bill 2025, aiming to prevent illegal religious conversions. This bill classifies such conversions as cognizable and non-bailable offences. This bill also consists of penalties from 1 to 10 years in prison and fines up to 50,000 rupees. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి అంటే ఈ కాగ్నిజబుల్ అఫెన్స్లో పోలీస్ వితౌట్ అరెస్ట్ వారెంట్ అక్యూస్ని అరెస్ట్ చేసే అథారిటీ పోలీస్కి ఉంటుంది. అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే ఏంటి అంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనేది చాలా సీరియస్ క్రైమ్. ఇలాంటి క్రైమ్స్లో ది డెసిషన్ టు గ్రాంట్ బెయిల్ ఈజ్ అట్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్ట్. ఇలాంటి కేసెస్లో బెయిల్ అనేది అంత ఈజీగా రాదు. ఎవరైనా ఇష్టపూర్వకంగా మారాలి అనుకుంటే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి 60 days టైం గ్యాప్తో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి. ఒకవేళ సబ్మిట్ చేయకపోతే వాళ్ళకి 3 years ఇంప్రిజన్మెంట్ అండ్ 10,000 ఫైన్ పెనాల్టీగా వేయడం జరుగుతుంది. అలాగే ఏ పర్సన్ అయితే ఇంకొక పర్సన్ని కానీ ఒక గ్రూప్ని కానీ కన్వర్ట్ చేస్తున్నాడో ఆ పర్సన్ బిఫోర్ 1 month ఒక నోటీస్ అనేది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఇవ్వాలి. ఒకవేళ ఆ పర్సన్ ఇవ్వకపోతే 5 years ఇంప్రిజన్మెంట్ అండ్ 25,000 ఫైన్ అనేది పెనాల్టీగా వేయడం జరుగుతుంది. ఇలాంటి అప్లికేషన్ ఫామ్ ఏదైనా వచ్చినప్పుడు అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కంటే తక్కువ అథారిటీలో లేని పర్సన్ ఒక రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. అసలు ఈ కన్వర్షన్ అనేది లీగలా లేకపోతే ఇల్లీగలా లేకపోతే ఎవరైనా ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేస్తున్నారా అనేది ఇన్వెస్టిగేట్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. ఏ పర్సన్ అయితే కన్వర్ట్ అయ్యారో ఆ పర్సన్ వితిన్ 60 days ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఆ పర్సన్ వితిన్ 21 days డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ముందుకు వచ్చి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కేవలం రిలీజియస్ కన్వర్షన్స్ కోసం జరిగే మ్యారేజెస్ని లవ్ జిహాద్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్యామిలీ కోర్ట్స్ అలాంటి మ్యారేజెస్ని రివోక్ చేసేయచ్చు. అండ్ ఆల్సో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన మైనర్స్ని కానీ ఉమెన్ని కానీ ఎవరినైనా కూడా అట్రాక్ట్ చేసి ఇల్లీగల్గా కన్వర్ట్ చేయాలని చూస్తే వాళ్ళకి ఇంకా కఠినమైన శిక్షలు అనేటివి ఉంటాయి, విచ్ ఇంక్లూడ్స్ లాంగర్ ఇంప్రిజన్మెంట్ టర్మ్స్ అండ్ హయ్యర్ ఫైన్స్. So this bill is currently under consideration in the Rajasthan Legislative Assembly and requires approval from the state legislature and the President of India before becoming law. అండ్ ఆల్సో ది ఇంట్రొడక్షన్ ఆఫ్ దిస్ బిల్ హ్యాస్ స్పార్క్డ్ ఎ లాట్ ఆఫ్ డిస్కషన్స్. సో ఈ బిల్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్.